మన ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఘన ప్రారంభం నవంబర్ 23న దిల్సుఖ్ నగర్ లో ఓపెనింగ్ సందర్భంగా ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. ఆఫర్ 23 నుండి 30 వరకు మాత్రమే. త్వరపడండి. ఒక ఎస్ఐ ఏసీబీకి దొరికితే ఊరంతా సంబరాలు చేసుకున్న దృశ్యం మీరెక్కడైనా చూస్తుంటారా? అలాంటి సీన్ చూడాలంటే అర్జెంట్గా మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిందే. ఎస్ఐ రాజేష్ ఓ కేసులో లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. మండల పరిధిలోని హసన్ మహమ్మద్ పల్లి తండాలో అరెస్ట్. ఇటు హార్వెస్టర్కు చెందిన బ్యాటరీ చోరీ కేసులో ఎస్ఐ డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీకి ఫిర్యాదు చేశారు. హార్వెస్టర్కు సంబంధించిన పాండు అనే వ్యక్తి వద్ద నుంచి ఎస్ఐ 2 సీసీ కెమెరాలు 40,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఎస్ఐ డబ్బులు ఇవ్వాలని వేధించడంతో పాండు అనే వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి వద్ద నుంచి ఎస్ఐ 50,000 రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఇక ఎస్ఐ పొలాల్లోకి పరిగెడుతుండటంతో ఏసీబీ అధికారులు ఇటు వెంటపడి మరీ పట్టుకున్నారు. ఎస్ఐ రాజేష్ పరిగెడుతూ ఒక వెంచర్ లో పడిపోవడంతో ఏసీబీ సిబ్బంది లేపి స్టేషన్ కు తీసుకొచ్చారు. ఈ సన్నివేశాన్ని గ్రామస్తులంతా కూడా వింతగా చూశారు. మిషన్ ఉండే మిషన్ లేకపోతే మావాడు ఏం చేసిండంటే కొద్దిగా బ్యాటరీ తీసుకొచ్చి ఉండే. ఆ బ్యాటరీ విషయంలో ఏం చేసిండంటే వాళ్ళు ఏది లింగం గిన వచ్చి మా మీద ఇది పిటిషన్ వేసి సామాన్ విషయంలో పిటిషన్ వేసి ఇచ్చేటికల్లా మేము ఏం చేసినామంటే సరే మీ ఐటమ్ ఏమదో మేము ఇప్పిస్తాం 20,000 అంటే 20,000 లేకపోతే 10,000 అంటే 10,000 ఇస్తామని మేము కోరు. ఇక తాండా ప్రజలు నిర్ణయం చేస్తే 20,000 నిర్ణయం చేశారు. అది కాకుండా ఏం చేసినట్టే డిమాండ్ మా మీద 2 కెమెరాలు ఇప్పి 40,000 మీ చేతి మీదకి లీవని మాకు ఇట్లా డిమాండ్ చేసేటికల్లా నేనేం చెప్పినా అంటే 10,000 నీకు ఫోన్పే చేస్తా సార్ అని ఫోన్పే 10,000 కొట్టిన. మళ్ళా 10,000 చేతిలో ఇచ్చిన. తాండా ప్రజలకు మళ్ళీ ఇది 10,000 వాళ్ళకి ఇచ్చేటికల్లా ఇక నాకు ఇక బాధ అనిపించేటికల్లా ఇక డైరెక్ట్ ఇక వేసి వాళ్ళకి ఫోన్ చేసి డైరెక్ట్ ఇక సార్ దగ్గర పోయి పైసలు తీసుకొచ్చి సార్ జేబులో 50,000 కూర్చున్నా. ఆయనతో వాళ్ళు వచ్చి పట్టు. ఎస్ఐ ఏసీబీకి దొరికిపోవడంతో మండల ప్రజలు నాయకులు స్టేషన్ ముందు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకోవటం విశేషం. దీన్ని బట్టి ఈ ఎస్ఐపై ఈ ప్రాంతవాసులకు ఎంత వ్యతిరేకత ఉందో తెలుసుకోవచ్చు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, ఎస్ఐకు సంబంధించి అసలు ఎటువంటి అభిప్రాయం అక్కడ ప్రజల్లో ఉంది అనేది క్లియర్ గా వాళ్ళు చేసుకుంటున్న సంబరాలు అర్థమవుతోంది. అసలు ఎంతమందిని ఇలా వేధించారు, అప్డేట్స్ ఏంటి? సత్తాజు ఇక్కడ టేక్మాల్ ఎస్ఐ రాజేష్ మాత్రము ఏసీబీ అధికారులకు చిక్కి పారిపోతున్న భయం ఇప్పుడు పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. అంటే నిజంగానే లంచం తీసుకొని పట్టుబడ్డ ఎస్ఐ ఆ తర్వాత వివరించిన తీరు అక్కడ ఆ ప్రాంత ప్రజలను కలిసివేసింది. ప్రతి పోలీస్ స్టేషన్ కు కావచ్చు, లేకుంటే టేక్మాల్ వచ్చే ప్రతి కేసు మీద ఎస్ఐ ఎంతో కొంత ముడుపులు తీసుకుంటున్నాడు, చాలా ఇబ్బందులకు గురి చేశాడని చెప్పి స్థానికులు చాలా సార్లు ఆ తర్వాత జిల్లా కలెక్టర్కు, జిల్లా ఎస్పీకి వినతి పత్రాలు, మెమోరాండం, ఆ తర్వాత అవినీతికి పాల్పడుతున్నాడని చెప్పి వాళ్ళు నివేదిక ఇచ్చినా కానీ ఏ చర్యలు తీసుకోలేదు. ఈ రోజు మాత్రం ఒక హార్వెస్టర్ సంబంధించిన బ్యాటరీ విషయంలోనే నిజంగా 50,000 డిమాండ్ చేసి తీసుకుంటుండో, తర్వాత ఫోన్ పే తీసుకున్నాడు. ఆ తర్వాత ఏసీబీకి దొరికిన తర్వాత అతను నేరాన్ని అంగీకరించి అక్కడ ఒప్పుకోవాల్సిన అవసరం ఉండే, అంటే పంట పొలాలపై వెళ్లి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే నిజంగా వీళ్ళు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సైనికులు మాత్రం సంబరాలు జరుపుకున్నారు. ఇలాంటి అధికారులు ఇన్ని రోజుల తర్వాత పట్టుకున్నారా, మాకు ఇలాంటి ఇప్పటికైనా ఉపశమనం దొరికిందని చెప్పి సంబరాలు జరుపుకోవడం చర్చనీయాంశమైంది.
ఎప్పుడైనా అధికారి మంచి పని చేస్తే సంబరాలు చేస్తారు, ఆయన సంతోషపరిచే విధంగా కొంత అతనిపై ప్రేమ చూపిస్తారు. కానీ ఇప్పుడు అవినీతికి పాల్పడ్డ రాజేష్ దొరకడంతో అక్కడ టపాయిలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు స్థానికులు. అంటే అతను ఏ విధంగా ప్రతి కేసు విషయంలో లంచాలే కావచ్చు, వచ్చిన వాళ్ళపై ఏ విధంగా వ్యవహరించాడని చెప్పి చర్చానీయాంశమైంది. దీంతో పాటు ఏసీపీ సుదర్శన్ డిఎస్పీ ఆధ్వర్యంలో మాత్రము పూర్తి వివరాలు, ఆ తర్వాత ఏసీబీ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రతి కేసు విషయంలో ఏమైనా తీసుకున్నాడా, లేకుంటే గతంలో పనిచేసిన దగ్గర ఇలాంటి అవినీతికి పాల్పడ్డాడా అని చెప్పి కూడా పూర్తిగా విచారణ చేపట్టారు. ప్రతి ఫైల్ ను కూడా తనిఖీ చేసే పరిస్థితి కనిపిస్తుంది. వారం వ్యవధిలోని సిద్దిపేట జిల్లా మురుగు ఎస్ఐ, ఆ తర్వాత ఇప్పుడు టేక్మాల్ ఎస్ఐ రాజేష్లు పట్టుబడడం, ఆ తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్ కూడా తనిఖీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇలాంటి అవినీతి అధికారులపై కూడా గుర్తించాలని చెప్పి చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత జిల్లాకు సంబంధించిన ఎస్పీ కూడా శ్రీనివాస్ మరి ఇలాంటి వైపు ఇలాంటి చర్యలు తీసుకుంటారో, లేకుంటే మిగతా చోట్ల కూడా ఇలాంటి ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు ఏం చేస్తున్నారని చెప్పి కూడా విచారణ నివేదిక కోరే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ దుర్గారెడ్డి.